అందరికీ నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి అక్కడ నిరసనకు వచ్చారు. అక్కడ ఆల్రెడీ నిరసన చేస్తున్న అమరావతి మహిళలపై వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కొంతమంది దాడికి దిగారు. సో దీని మీద మనతో పాటు చర్చించడానికి కృష్ణ గారు ఉన్నారు. నమస్తే. నమస్తే. ఈ దాడి జరిగిన వాటి మీద మీరేమని మాట్లాడారు? అయితే ప్రకాశం జిల్లాలో ఈరోజు పొద్దులీకైతే జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది. ఎందుకు అక్కడ పొగాకు రైతులకు గిట్టుబాటు కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి ఆయన రావడం జరిగింది. కానీ అప్పటికే రీసెంట్ గా ఏదైనా డిబేట్ లో జరగడం జరిగిందో, అమరావతి మహిళల పట్ల వేషలో అనడం జరిగిందో, దానికి నిరసనగా ప్రకాశం జిల్లాకు సంబంధించి ఎవరైతే మహిళలు ఉన్నారో, ఆ పొద్దులీకి సంబంధించి ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళు అప్పటికి అక్కడ శాంతియుతంగా అయితే ర్యాలీ చేయడం జరుగుతుంది. సో అదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ రావడం జరిగింది కార్యకర్తలతో. సో వీళ్ళని చూసిన వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు అక్కడ వీళ్ళపైన చెప్పులు విసరడం జరిగింది, రాళ్లు విసరడం జరిగింది, అలాగే వాళ్ళపైన దాడి చేయడం జరిగింది. చాలా మంది పోలీసు వాళ్ళకి దెబ్బలు తగ్గడం జరిగింది, అలాగే మహిళలకు కూడా దెబ్బలు తగ్గడం జరిగింది. అసలు అంతకంటే ముందు ఈ మహిళలు ఏ విధంగా నిరసన తెలియజేశారు, శాంతియుతంగానే లేదా అనే ఒకసారి మనం చూద్దాం. అయితే ఇక్కడ మహిళలు ఏం డిమాండ్ చేయడం జరుగుతుంది, శాంతియుతంగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఏదైతే రీసెంట్ గా జరగడం జరిగిందో, ఏవైతే మాటలు వాళ్ళు మాట్లాడడం జరిగిందో, ఎవరైతే సాక్షి ఛానల్ ఓనర్ ఉన్నారో భారతిరెడ్డి గారు ఆయన క్షమాపణ చెప్పాలి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే మహిళలకు క్షమాపణ చెప్పాలి అని చెప్పి వాళ్ళు కోరుకోవడం జరుగుతుంది. వాళ్ళు అంతకంటే ఇంకో ఏం అడగట్లేదు. ఆడపిల్లను అగౌరవపరచడం జరిగింది, ఆడపిల్లల పట్ల తప్పుగా మాట్లాడడం జరిగింది కాబట్టి వాళ్ళు అక్కడ ఏమనడం జరుగుతుంది, కేవలం క్షమాపణ అడగడం జరుగుతుంది. సో ఇంకా ఏం మాట్లాడారు మనం ఒకసారి చూద్దాం. నిజంగా ఇంతకు ముందు గేట్ పెట్టేసి ఏదో వాటర్ రిలీజ్ చేస్తున్నా అని చెప్పి పక్కన ట్యాంకులు గిట్ల అన్ని పక్కన పెట్టేసి బటన్ నొక్కేసి వెళ్ళిపోయాడు. సాయంత్రం వరకు నీళ్ళు వచ్చినాయి, దాని తర్వాత నీళ్ళు రాలా. అక్కడ ఉన్న ప్రజలు అందరూ ఒక్కసారి దాని గురించి మీకు క్లారిటీగా తెలిస్తే కిందకి వచ్చి కామెంట్ చేయండి. అందరూ చూస్తా ఉంటారు. మళ్ళీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అంటారు అంతా మాకు మంచిగా చేసిండు, మొత్తం మంచిగా చేసిండు జగన్మోహన్ రెడ్డికి ఇట్లా అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. మీరు ఇక్కడ చూడండి, భారతిరెడ్డి మౌనం వీడాలి ఇట్లా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. అయితే మహిళలుగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ మహిళలను అగౌరవపరచడం జరిగింది కాబట్టి భారతిరెడ్డి గారు బయటకు వచ్చి మహిళలకు క్షమాపణ చెప్పాలని చెప్పి అక్కడ మహిళలు కోరడం జరుగుతుంది. సాక్షి ఓనర్ కూడా మన భారతిరెడ్డే కాబట్టి ఒక్కసారి బయటకు వచ్చేసి తప్పైంది, మా సాక్షిలోనే తప్పైంది, ఆ తప్పుని మేము కూడా అంగీకరిస్తున్నాం అని చెప్పి ఒక్కసారి భారతిరెడ్డి గారు బయటకు వచ్చి మాట్లాడేసి అయిపోతుంది కదా. వాళ్ళ మీద రాళ్లతోని చెప్పులతోని కొట్టాల్సిన అవసరమా? ఒకసారి మీరు చూడండి. మీరు ఇక్కడ ఒకటి గమనించాలా, వెలుగొండ ప్రాజెక్ట్ అసలు కంప్లీట్ చేయాలా, కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మేము కంప్లీట్ చేసాము, వైఎస్ఆర్సీపీ పార్టీ వల్ల ప్రజలందరూ లబ్ధి పొందారు గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. రోడ్ ఎలా ఏం చేయాలి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలా? పథకాలు ఏదో దేనికి పనికి రాకుండా పథకాలు ఇచ్చుకుంటా పోయారు, అన్ని మంచి చేసినాం గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. మరి దీనికి అదే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూసుకోండి, 50 సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా ఏదైతే అంబులెన్స్ సైరన్ వినిపించని ఊళ్ళో కూడా ఈరోజు అంబులెన్స్ సైరన్ వినిపిస్తుంది. ఎందుకంటే ఆ ఏరియాలో ఎవరైతే మహిళలు డెలివరీ అయిన వాళ్ళు ఉంటారు కదా, డెలివరీ అయ్యే సమయంలో వాళ్ళని తీసుకురావడానికి ఆ ఊరికి రోడ్డు సదుపాయం లేదు. అయితే గర్భిణీ స్త్రీలు హాస్పిటల్కి వెళ్ళాలంటే రోలీల పైన కానీ లేకపోతే మంచాల పైన కానీ తీసుకెళ్లేవారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడికి అంబులెన్స్ వెళ్ళడం జరుగుతుంది. అంటే అక్కడికి రోడ్లు కూటమి ప్రభుత్వం ప్రజెంట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన వీడియో క్లిప్ మీకు చూపిస్తున్నాం, మీరందరూ చూడండి. ఏ విధంగా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది పేటిఎంస్ అంటారు కదా, వాళ్ళు ఏ విధంగా వీళ్ళ మీద ప్రవర్తిస్తా ఉన్నారో చూడండి. చెప్పులు అని వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులే, వాళ్ళ వైసీపీ కార్యకర్తలు వాళ్ళ మీద వాళ్ళే చెప్పులు వేసేసి పాప ఆ మహిళల మీద దాడి చేశారు. ఒకసారి చూడండి. శాంతియుతంగా నిరసన చేస్తున్న మహిళలు చెప్పులు విసిరారంట, రాళ్లు విసిరారంట. అయితే ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు వాళ్ళపైన వాళ్ళే దాడి చేసుకుని ఇలా కూటమికి సంబంధించిన మహిళలు దాడి చేస్తున్నారని చెప్పి వాళ్ళైతే ఇలా దుష్ప్రచారం చేయడం జరుగుతుంది. మళ్ళీ ఇంకొకటి, అక్కడ వైసీపీ నాయకులకు తగల, ఎవరికి తగల, అక్కడ ఎవరైతే వైసీపీ నాయకులు ర్యాలీకి వచ్చారో వాళ్ళకి భద్రతగా పోలీసులు వచ్చారో వాళ్ళ పోలీసుల నెత్తులు కూడా పగిలింది. మీరు ఒకసారి చూడండి. నాకు ఒకటి అర్థమైతలే, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రైతులకే నిరసనగా వచ్చారు, మరి అక్కడ మహిళలు ఉన్నారు కదా, ఆడ గెలేసి ఒక్కసారి అమ్మ మా సాక్షిలా అట్లా జరిగింది, దానివల్ల నేను ఖండిస్తున్నాను, వాళ్ళని జాబ్ లోకి వెళ్ళి తీసేసినాను, మా తప్పైంది గిట్ అని చెప్పి ఒక్క మాట అనేసి ఉంటే జగన్మోహన్ రెడ్డిని ఎవరే మనకపోతుండే, అక్కడ ఉన్న మహిళలు కూడా సైలెంట్ గా ఉంటుండే. కానీ జగన్మోహన్ రెడ్డి మైండ్ ఎట్లుంటది అంటే, ఆయన కొట్లాడినా తిట్టించినా ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి బయటపడాడు, వెనకాల అందరితో చెప్పిస్తా ఉంటాడు, మైండ్ గేమ్ ఆడుతూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. మీరు ఒకసారి చూడండి.
ఇగో మీరు ఇక్కడ చూడండి పోలీసులు ఈ పోలీసులు అందరూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కేసు వేస్తే జగన్మోహన్ రెడ్డి మీదనే పడేది ఖచ్చితంగా కేసు. అక్కడ మహిళల నెత్తులు పగిలినాయి, చిన్న చిన్న పోరగాళ్ళ నెత్తులు పగిలినాయి. మీరు చూడండి ఏమయ్యా జగన్, నువ్వు యాడికి వచ్చినావు, ఏం చేసినావు? మీ కార్యకర్తలకి అసలు నీకు కంట్రోల్ చేయడానికి రాదు, నీ కార్యకర్తని కంట్రోల్ చేయడానికి రాదు, నీ లీడర్లని కంట్రోల్ చేయడానికి రాదు, ఆ ఏపీ ప్రజల్ని కంట్రోల్ చేయడానికి రాదు. అసలు నువ్వు ఎందుకయ్యా నువ్వు ఇట్లా మాట్లాడాలి ఇట్లా అని చెప్పి అంటది, కానీ మాట్లాడలేము. అది అక్కడ ఉన్నది నిరసన తెలియజేస్తుంది ఎవరు? ఆడవాళ్ళు రాళ్లతో కొడతారా, చెప్పులతో కొడతారా? వాళ్ళపైన వాళ్ళే వేసుకొని ఇలా మహిళలపైన దుష్ప్రచారం చేయడం జరుగుతుంది. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇలా మీటింగ్స్ పెట్టడం జరుగుతుంది, ర్యాలీలు తీయడం జరుగుతుంది. లోకేష్ బాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇలాగే సభలు పెట్టడం జరుగుతుంది, ర్యాలీలు తీయడం జరుగుతుంది. కానీ ఎప్పుడైనా వాళ్ళ సభల్లో కానీ వాళ్ళ ర్యాలీలో కానీ ఇలాంటి పరిస్థితి ఏర్పడిందా? కాకపోతే ఏంటంటే ఇది వైఎస్ఆర్సీపీ కావాలని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఒకటి ఇదంతా ఇప్పుడు ఎందుకు జరుగుతుందంటే రీసెంట్ గా సాక్షిలో మహిళల గురించి గలీజ్ గా మాట్లాడిన మాట మనందరికి తెలిసిందే. ఆ టాపిక్ ని డైవర్ట్ చేయడానికి ఇదంతా ప్లాన్. అదే అందరికి అర్థమైతే, చిన్న పోరాలకు కూడా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడే మహిళల మీద చెప్పులేసుడు, వెళ్ళను కొట్టుడు, ఇదంతా టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా ఎవరైనా సరే టాపిక్ డైవర్ట్ అవ్వదు, దీన్ని గట్టిగా పట్టుకుంటారు. మళ్ళీ ఇట్లాంటి పోలీసులు అందరు గట్టి పట్టుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద మళ్ళీ ఒక్క కేసు అవుతుంది. ఇప్పటికే 38 కేసులు ఉన్నాయి, ఇది మళ్ళీ ఒక పడ్డది అనుకో 39. అనవసరంగా ఈ వైసీపీ కార్యకర్తలు చేసే చిన్న చిన్న పొరపాటుల వల్ల జగన్మోహన్ రెడ్డికి బొక్క పడతా ఉంటది. సో ఇదండి ఈ వీడియోకి ఇట్లా మీకు ఎట్లా అనిపించిందో కిందికి వచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.